కొట్లు తీసేయాలి 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 అంటున్నారు. మేము దాని మీద బతికేదాన్ని. నేను విధవరాల్ని. వాళ్ళని తప్పు చేసి రోడ్డు మీద రైలు తవ్వించి మళ్ళీ నేను షాప్ కట్టుకున్నాను. షాప్ తీసేయాలని క్రిమినల్ కేసు అంటున్నాను. నా మీద చాలా దౌర్జన్యం చేశారు. చేస్తే నేను వాటిని పట్టించుకోకుండా షాప్ కట్టుకున్నాను. షాప్ మీద నాకు చాలా అప్పులైంది. నన్ను డిసెంబర్ నెల నుంచి షాప్ తీసేయాలి షాప్ తీసేయాలి అంటున్నారు. వస్తున్నారు షాప్ తీసేయాలంటున్నారు. నేను పట్టుకున్న రోడ్డు షాప్ గత సంవత్సరం నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. రోడ్డు మీద షాపులు తీసేయాలని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వారు దయచేసి మీరు అందరూ మాకు సాయం చేసి మీరు సాయం ఈ రోజు కొక్కులేర్లు వచ్చినాయి తీసేయడానికి. మేము కొట్టు తీసేయాలంటే హార్ట్ అటాక్ అన్న వచ్చి పోతే ఏం చేస్తారు? ఇదిగో దయచేసి నాకు న్యాయం చేయండి. నాకు కాదు సిరియాభరస్తులకు అందరికి న్యాయం చేయండి. నాకు 2 ఆడపిల్లండి. 2 పెళ్లిళ్ళు అయిపోయినాయండి. కనపడుతుంది. 40 సంవత్సరాలు మట్టి రోడ్డు మీద మొక్కజొన్న పొత్తులు పెట్టి బతుకుతున్నానండి. పెళ్లి చేసుకున్న 2 పిల్లలు. ఇప్పుడు నాకు ఇన్ని సంవత్సరాలు ఇంతమంది ప్రభుత్వాలు వచ్చినాయి. ఎవరు మమ్మల్ని ఏం చేయలేదండి. 2013లో మరి మోడీ గారు మాకు జీవో ఇచ్చారండి. ఆ జీవో ప్రకారంగా మేము నడుచుకోండి. మా పేదలను పట్టుకొడతా వెంకన్న బాబు గారు, మరి లక్కపతుల నాగరాజు గారు, భానుమూర్తి దాకవరపు వీళ్ళందరూ మా మీద కక్ష కట్టి 10 సేలు తీసుకున్నారండి కొట్లు తీసేయమని. ముందు ఆ డబ్బులు మళ్ళీ 10 సేలు ఇచ్చే మళ్ళీ మొదలెట్టారండి. మేము కలెక్టర్ అమ్మ గారికి పెట్టాం. ఆమె తీయొద్దండి. ఆ పంచాయతీలకు ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని మాకు మనశ్శాంతి లేదు, అన్నం తింటలేదు, నిద్ర బాలేదు. ఆ కొట్లు తోసేత కొక్కులేర్లు తీసుకొచ్చి మాకు ఎటువంటి న్యాయం కావాలండి. మా కొట్లు తీయవద్దు, మా మనశ్శాంతిగా ఉండేవండి. అయ్యా ఆయన మీద చర్యలు తీసుకోండి. అయ్యా మమ్మల్ని దూషిస్తున్నారు. లంజలు లవళ్ళని 10,000 లక్కపతుల నాగరాజు గారు డ్రైనేజీ తీసి లక్కపతుల నాగరాజు గారు అంటే డ్రైనేజీ తోరలు వేసుకొచ్చి తోరలు బుచ్చుకెళ్ళిపోయారు. మళ్ళీ 10 సేలేమని మళ్ళీ అని చెప్పి వెంకన్న బాబు గారు షాపులు తీయొద్దు, మీరు షాపులే తీయొద్దు మీరు మళ్ళీ డబ్బులని. ఎన్నిసార్లు మేము పేదవాళ్ళం 2 అరటికాయలు అమ్ముకొని బతికేదాన్ని. నేను 10 సేలంటే మేము ఎక్కడ తెచ్చిస్తాం సార్ గారు చెప్పండి. మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు సార్ గారు. మేము కలెక్టర్ గారు ఆ ప్రెసిడెంట్ అండి. మమ్మల్ని ఆ ప్రెసిడెంట్ వేసుకొని మనశ్శాంతి లేకుండా చేసి ఆ విగ్రహాలు తీసేసి అటు ఎటో కట్టేస్తాక వాళ్ళు అంబేద్కర్ విగ్రహం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం,